ఉత్తర కోస్తా బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి రేపటికి అల్పపీడనం, తర్వాత వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. అలాగే ఈ నెల 3వ తేదీన ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపటికి అనగా 1 అక్టోబర్ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఇది తదుపరి పశ్చిమ వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అది 2 అక్టోబర్ నాటికి. అక్టోబర్ 3వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ వాయుగుండానికి. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాలలో, రేపు పలు ప్రాంతాలలో, ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో, 4వ రోజున మళ్ళీ పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని చోట్ల అటువంటి పరిస్థితి ఉన్నది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాలలో, 3వ రోజు పలు ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో వర్షం తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.